వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి 14 నుంచి లెంట్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి. గుడ్ ఫ్రైడేకు ముందు వచ్చే సండేస్ తీసేసి 40 రోజులు లెంట్ డేస్గా, మండల కాలంగా, తపస్కాలంగా ఇలా పలు రకాలుగా దీన్ని పిలుచుకుంటూ ఉంటారు. యాష్ వెడ్నెస్డే, భస్మ బుధవారం. ఈ బుధవారం నుంచి గుడ్ ఫ్రైడే వరకు మధ్యలో సండేస్ని తీసేసి 40 రోజులుగా చేసుకుంటారు. చాలామంది ఈ 40 రోజులు సిలువ ధ్యానాలను చేస్తుంటారు. సిలువ యొక్క విలువను గూర్చి బోధిస్తుంటారు. సిలువలో యేసు ప్రభు వారు చేసిన త్యాగాన్ని, ఆయన ప్రేమను కొనియాడుతూ ఆ ప్రేమను కలిగి ఆ త్యాగాన్ని మరొకసారి గుర్తు చేసుకొని ఆయన ఈ లోకంలోకి వచ్చిన సందర్భాన్ని, అలాగే నీ కోసం నా కోసం లోక కళ్యాణం కోసం ప్రాణం పెట్టిన ఆ యొక్క విధానాన్ని 40 రోజులు స్మరించుకొని మళ్ళీ మనం పునరంకితం అవటానికి ఈ యొక్క 40 రోజులు ఉపయోగపడతాయి. ఈ 40 రోజుల్లో చాలామంది సిలువను గురించి ధ్యానిస్తూ ఉంటారు. ఎందుకంటే సిలువ అనేది రక్షించబడిన మనకు, అంటే క్రైస్తవులుగా ఉండి క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి సిలువను గూర్చిన వార్త అది గొప్ప శక్తిగా ఉంటుంది. ఒకవేళ రక్షించబడకుండా అన్యులుగా ఉంటూ క్రీస్తును సరిగా అర్థం చేసుకోలేని వారికి సిలువ అనేది ఒక వెరితనంగా ఉండవచ్చు. కానీ మనకైతే, అంటే రక్షించబడి క్రీస్తులో కొనసాగుతూ క్రీస్తు రక్తంలో కడగబడిన మనకు సిలువ అనేది గొప్ప శక్తినిస్తుంది. ఆ శక్తిని ధ్యానించటం, ఆ శక్తిని స్మరించుకోవటం, ఆ శక్తిని పుణికిపుచ్చుకోవడం అనేది ప్రతి విశ్వాసి యొక్క బాధ్యతగా, ప్రతి విశ్వాసి యొక్క ఆ కోరికగా ఉండాలి. ఎందుకంటే సిలువ శక్తి మనల్ని నడిపిస్తుంది, సిలువ శక్తి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అదే సిలువ శక్తి మనల్ని పరలోకం వైపు నడిపిస్తుంది. ఈరోజు సిలువ విలువ గురించి తెలుసుకుందాం. సిలువ విలువ. చాలామంది అనుకుంటారు సిలువ అనేది కొత్త నిబంధన గ్రంథంలో సువార్తలలో పైపెచ్చు చివరి అధ్యాయాల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మనకు ఉన్నాయి కదా సువార్తలు, ఇందులోనే ఉంది. లేకపోతే పౌలు గారు రాసిన కొన్ని పత్రికల్లో సిలువ గురించిన మాటలు ఉన్నాయని అనుకుంటారు. కానీ అది పొరపాటు. యేసుక్రీస్తు గురించి, సిలువను గురించి పాత నిబంధనల నుంచే చాలాసార్లు, చాలా సందర్భాల్లో, చాలా ఉదంతాలుగా పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలోనే సిలువను గురించి, అలాగే సిలువ యొక్క ఉన్నతి గురించి, సిలువ యొక్క చేసే విధానం గురించి, యేసుక్రీస్తు గురించి రాయబడ్డాయి. అలాగే రక్తం గురించి, త్యాగము గురించి అన్నీ కూలంకుషంగా పాత నిబంధనలోనే రాయబడ్డాయి. అవి కనుక మనం తరిచి చూస్తే కనుక చక్కగా మనకు అర్థమవుతాయి. ఈరోజు పాత నిబంధన గ్రంథంలో సిలువను గురించి, లేకపోతే రక్తాన్ని గురించిన విషయాలు మనం తెలుసుకుందాం. వీలైతే ఈ 40 రోజులు పాత నిబంధనలోని క్రీస్తు శరీరం లేకపోతే క్రీస్తు యొక్క త్యాగం ఎక్కడెక్కడ ఉందో దాన్ని వెతికి చూసి దాని నుంచి మనము గొప్ప మేలు పొందుకునే ప్రక్రియ స్టార్ట్ చేద్దాం. ఈరోజు పాత నిబంధన గ్రంథంలో రక్తము అనేది బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే పాపం అనేది రక్తం నుంచి స్టార్ట్ అవుతుంది. రక్తం గనక శుద్ధి చేయబడితే పాపము నుంచి పరిహారం పొందుకుంటాం, క్షమాపణ పొందుకుంటాం. ప్రాణము రక్తంలో ఉంటుంది. అందుకనే పూర్వీకులు కానీ పురాణాలు కానీ ఏమి చెప్తున్నాయంటే పాపం, మనుషుల జన్మ కర్మ పాపము రక్తము ద్వారా కడగబడుతుంది. రక్తము కార్చడం ద్వారా ఆ పాప పరిహారం జరుగుతుందని చెప్తారు. బైబిల్ గ్రంథం కూడా అదే చెప్తుంది. మనుషుల పాపాలు పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి, రక్తము కార్చబడాలి అని చెప్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఉన్న మొట్టమొదటి ఆది మానవులు ఆదాము అవ్వలు దేవుడు వాళ్ళు సృజించిన తర్వాత చాలా కాలం పాటు దేవుడి సన్నిధిలో, దేవుడి యొక్క సముఖములో చక్కగా గడిపారు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అవ్వమ్మ, ఆదాములు పాపములో పడిపోయారు. అంటే దేవుడి యొక్క ఆజ్ఞను మీరి దేవుడు చేయకూడని
వద్దని చెప్పిన పనిని చేసి వాళ్ళు పాపంలో పడిపోయారు. వాళ్ళ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారిలోకి పాపము వచ్చేసింది. అపవాది అయిన సాతాను వాళ్ళని పాపములో పడివేసింది. సో పడివేసినప్పుడు వీళ్ళు అప్పటి వరకు శుద్ధులుగా, పరిశుద్ధులుగా, దేవుని యొక్క స్వరూపమందు రూపొందించబడి దేవునితో సాన్నిహిత సంబంధం పెట్టుకున్న ఆదాము అవ్వలు పాపంలో పడిపోయి వారు దేవుణ్ణి చూడలేక, దేవుణ్ణి దర్శించలేక, దేవునితో సహవాసం చేయలేక చెట్టు చాటున వెళ్ళి దాక్కున్న పరిస్థితి కనబడుతుంది ఆదాము అవ్వలు. సో అప్పుడు దేవుడు వారికి వచ్చి ఆ దగ్గరకు వచ్చి, మీరు ఎందుకు చెట్టు చాటున దాక్కున్నారు, ఎందుకు నన్ను ఫేస్ చేయట్లేదని చెప్పినప్పుడు వారు జరిగిన విషయాన్ని చెప్తారు. మరి మొదటగా అవ్వమ్మను అపవాది మోసం చేసినట్టుగా సర్పము, ఆ తర్వాత అవ్వమ్మ తెచ్చిన పండును ఆదాము తిన్నప్పుడు వారి యొక్క రహస్యము బట్టబయలై తినకూడదు, మంచి చెడ్డలు తెలుపు పండ్లు తిన్నారు కాబట్టి వారు దిగంబరులుగా ఉన్న సంగతి గుర్తించి, వారి మీద వస్త్రము లేని సంగతి గుర్తించి వారు వెళ్ళి చెట్టు చాటున దాక్కున్నారు. ఈ చెట్టు చాటున దాక్కుంటున్నప్పుడు యేసు ప్రభు వారిని పిలిచి వారికి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పి, వారు ఆల్రెడీ వాళ్ళు పాపంలో ఉన్నారు కాబట్టి వారిని కొన్ని శాపాలు వాళ్ళ మీద పెట్టి, అపవాది మీద, అవ్వమ్మ మీద, ఆదాము మీద శాపాలు పెట్టి, ఆ తర్వాత ఒక జంతువుని వధించి దాని రక్తము చిలికించిన తర్వాత దాని తోలు తీసి ఆ చర్మపు చర్మంతో ఒక చొక్కాలు గుట్టించి, అంటే వారికి ఒక వస్త్రములు గుట్టించి వారి యొక్క సిగ్గును కప్పటానికి వారికి అవ్వమ్మకు ఆదాముకి ఇచ్చారు. జాగ్రత్త గమనించండి, అక్కడ వారు చేయవద్దని పని చేసినప్పుడు, ఆజ్ఞను మీరినప్పుడు వారిలోకి పాపము ప్రవేశించింది. ఆ పాపము తీసివేయడానికి రక్తం కావాల్సి వచ్చింది, పరిశుద్ధ రక్తం కావాల్సి వచ్చింది. అయితే అప్పటికప్పుడు ఒక జంతువు యొక్క రక్తాన్ని తీసి రక్తాన్ని చిందించి చర్మము తీసుకొచ్చి అప్పటికప్పుడు వారు సిగ్గును కప్పారు, కానీ వారిలోని పాపాన్ని తీసివేయలేదు. ఆ జంతువుల రక్తం, ఆ ఎడ్ల రక్తం, ఆ కోడల రక్తం మనుషుల యొక్క సిగ్గును కప్పిందే తప్ప మనుషులోని అంతరంగంలో ఉన్న పాపాన్ని మాత్రం తీసివేయలేకపోయింది. తాత్కాలికమైన ప్రక్రియ జరిగింది తప్ప శాశ్వతమైన ప్రక్రియ, శాశ్వతమైన పరిష్కారం అక్కడ దొరకలేదు. అంటే మనిషి చేసిన పాపాన్ని పరిహరించడానికి అక్కడ శాశ్వత పరిష్కారం దొరకలేదు. ఆ మొదటి ఆదాముకు లేకపోతే ఆది మానవులకు వారి సిగ్గును కప్పటానికే జంతువుల రక్తం, కోడల రక్తం సరిపోయింది తప్ప వారి పాపాన్ని తీసుకెళ్ళలేకపోయింది. అప్పుడే దేవుడు ఆలోచించి మనుషుల పాపాలను తీసివేయాలంటే, మనుషుల పాపాలను కడిగి వేయాలంటే ఎడ్ల రక్తమో, కోడల రక్తమో, లేకపోతే జంతువుల రక్తమో, గొర్రెల రక్తమో సరిపోదు. పాపరహితుడైన దేవుని యొక్క రక్తమే కావాలని గ్రహించి సాక్షాత్తు యేసు ప్రభువారే తను ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు ఏ పాపం అంటకుండా అరిషడ్ వర్గాలు, అంటే మనుషులకు ఉండే ప్రతి శోధనను జయించి, కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మత్సరం, ఇలాంటి 6 రకాల అరిషడ్ వర్గాలను జయించి 33.5 సంవత్సరాలు తనలో పాపము చేరకుండా పవిత్రుడిగా 33.5 సంవత్సరాలు కలువరి శిలువలో అతను తన రక్తాన్ని, చివరి రక్త పొట్టు వరకు నిండు యవన రక్తాన్ని కార్చి ప్రపంచ మానవాళి పాపాన్ని పరిహరించడానికి ఆయన ఒక బలియాగం చేశారు, త్యాగం చేశారు. ఆనాడు మొదటి ఆదామైన ఆదాము వారు చేసిన పాపము వల్ల ఒక జంతువు వధించబడింది, ఆ రక్తము చిందించబడింది. ఆ రక్తము వారి సిగ్గును మాత్రమే కప్పింది, కానీ వారి పాపాన్ని తీసివేయలేకపోయింది. కడపటి ఆదాముగా వచ్చిన యేసు ప్రభు వారు తన యొక్క పవిత్రమైన, పరిశుద్ధమైన రక్తము కార్చడం ద్వారా వారి సిగ్గును కాదు కానీ వారి అంతరంగంలో గూడు కట్టుకుపోయిన ఆ పాపాన్ని కడిగివేసింది, పాపాన్ని బద్దలు కొట్టేసింది. అందుకని యేసు ప్రభు వారు శిలువ అది అంత విలువ. రక్తానికి ఉన్న విలువ ఏంటంటే ప్రతి మానవుని జన్మ, కర్మ, పాపాలను కడిగి వేసేది, వారి శాపాలను తుడిచిపెట్టి వేసేదే రక్తం. అటువంటి రక్తమే యేసు ప్రభు తన ఒంట్లోని ప్రతి రక్తం పొట్టు, చివరి రక్తం పొట్టు వరకు కార్చి
ప్రపంచ మానవాళిని లోకరక్షకుడిగా వచ్చి ఆయన ప్రపంచ మానవాళిని పరిశుద్ధపరిచాడు. ఈ తొలి రోజు ఆయన రక్తం యొక్క విలువ తెలుసుకుందాం. ఆయన రక్తం ఎందుకు కార్చాడో తెలుసుకుందాం. మన రక్తంలోని పాపాన్ని తీసివేసి మనల్ని ఆపాదమస్తకం ఎలా కడిగాడో మనం తెలుసుకుందాం. అంతటి త్యాగమూర్తిని, అంతటి ప్రేమ స్వరూపిని మనం కొనియాడదాం. సిలువ యొక్క విలువ తెలుసుకుందాం. ఆ రక్తంలోని ప్రాముఖ్యతను, రక్తంలోని శక్తిని మనము పునికి పుచ్చుకొని మరొకసారి క్రీస్తు యొక్క సేవలో కానీ, క్రీస్తు యొక్క మార్గంలో పునరంకితమై ఆ పరలోక మార్గంలో చేరుదాం. దేవుడు అటు జ్ఞానాన్ని, అటు తెలివిని, అటు బుద్ధిని, అటు శక్తిని, అటు యుక్తిని దేవుడు మనందరికీ అందించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.